ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయగలరు. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా అమ్మవారి యొక్క మరొక అలంకరణను మీకు ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను, చూడండి. వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మనం అలంకరణలో భాగంగా అమ్మవారిని కూర్చున్న భంగిమలో అలంకరించుకోబోతున్నాము. ఆ అలంకరణ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో ఉంటుందండి. ఇది పార్ట్ 1గా ఇస్తున్నాను. పార్ట్ 2లో కూడా మీకు ఫుల్ అలంకరణ కూడా చేసి చూపిస్తాను. దయచేసి ఈ 2 వీడియోలను కూడా సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. అమ్మవారిని ఈ విధంగా మనం కూర్చున్న భంగిమలో అలంకరించుకుని ఆ తర్వాత అమ్మవారికి చీర కడతాం మొదలుపెట్టానండి. చూస్తున్నారు కదా, నిన్న చీరే కట్టానండి, ఏమనుకోబాకండి. అంటే ఇంకో చీర తీయాల్సి వచ్చి ఈ చీరే ఉందని ఈ చీరే కట్టేశాను, గ్రీన్ కలర్ది. మీ అందరికి చూపిద్దామని మాత్రమే ఈ వీడియో తీయటం అనేది జరిగింది కాబట్టి ఈ చీరను అయితే కడుతున్నాను. చూడండి, అమ్మవారిని ఈ విధంగా సింపుల్గా మనం విగ్రహం ఉంటే చాలు. ఇలాంటి స్టాండు, ఒక ఫేసు, 2 చేతులు 2 కాళ్ళు ఉంటే చాలండి. చక్కగా ఈజీగా ఏ అలంకారమైనా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లోనే. సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా నేర్చుకుని మీరు కూడా ట్రై చేస్తారని భావిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అమ్మవారి భంగిమ ఈ విధంగా అలంకరించుకోబోతున్నాం కాబట్టి అమ్మవారిని మనం విశేషంగా అలంకరించుకుందాము. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం కాళ్ళు చేతులు ఈ విధంగా నిలబెట్టాలి. ఆ తర్వాత కుర్చీలు ఉంటాయి కదండి, కుర్చీని ఆ పైన వేసి ఏ విధంగా అయితే మొన్న కూర్చున్న భంగిమలో చేసాం కదండి, అదే భంగిమలో కాళ్ళకు కూడా మనం చుట్టుకోవటమేనండి. సేమ్ అంతేనండి. కాకపోతే ఒక్కొక్కసారి మనం రకరకాలుగా చేసుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు అమ్మవారిని కూర్చున్న భంగిమలో. కానీ ఈ భంగిమ కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా అలంకరిస్తున్నాను. చూడండి, కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాయి. అంటే మనము స్టాండర్డ్గా అయితే మాత్రం గట్టిగా కట్టుకోవాలి. అంటే ఒకే చోట పెడుతున్నాం కాబట్టి మనము లూజ్గా కడతాం అనేది జరిగింది నేను. అదే కొంచెం అటు ఇటు జరుపుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం టైట్గా టై చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక చోట ఉండే లెక్క అయితే మనం కదపం కాబట్టి కదలదు. కానీ ఒక్కొక్కసారి ఊంజల్ సేవ అలాంటి సేవలు చేసుకుందాం అనుకుంటే మాత్రం అప్పుడు కదుపుతారు కదండి, అప్పుడు మాత్రం మీరు టై చేసుకోవడం అనేది జరగాలి, లేకపోతే మాత్రం ఊడిపోతుంది. ఈ విధంగా అయితే సింపుల్గా మనం ఒక చోట పెట్టుకుని చేసుకునేటట్టయితే ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, చీర అయితే మొత్తం కట్టేసాను అమ్మవారికి. తర్వాత పౌటి కూడా వేస్తాను. చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయబాకండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ విధంగా అలంకరించాను. ఈ విధంగా కూర్చున్న భంగిమలో అమ్మవారిని అలంకరించడానికి ఒక గంట సమయం అని పడుతుందండి. ఏ అలంకరణకైనా గంట సమయం అనేది పడుతుంది. నేను ఇది పార్ట్ 1 పార్ట్ 2గా మీ అందరికీ కూడా అందిద్దామని ఈ వీడియోలో అయితే తీయడం జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ విధంగా పౌటె కూడా వేసాను, చూస్తున్నారు కదా. ఈజీగా మనం పౌటిని కూడా అమ్మవారికి అలంకరించుకోవచ్చు. అయితే నేను చూసుకుంటూ చేసుకోవాలండి. మనం ఒకసారి తీసేయచ్చు. ఆ విధంగా చూసుకుంటూ మనం ఈజీగా రెడీ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇదండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.